హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిషన్. సో ఈరోజు అయితే మార్కెట్ అయితే ఫుల్ జోష్లో ఉంది, ఫుల్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే వచ్చేసింది. అండ్ నిఫ్టీ 50లోకి వచ్చేసరికి 395 పాయింట్స్తో సాలిడ్గా గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ మనం మెయిన్గా ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే 25,000 లెవెల్స్ అనేవి సస్టైన్ అయితే అయినాయి. అండ్ ఇక్కడ నుంచి మనకు ఆబ్వియస్లీ 25,000 రేపు ఓపెనింగ్ కూడా ఇంతే స్ట్రాంగ్గా 25,000 అసలు టచ్ చేయకుండానే ఇక్కడ నుంచి కనుక గ్రీన్ క్యాండిల్ వెళ్తే డెఫినెట్గా మళ్ళీ మనకి నెక్స్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక ఇంకొక 250 పాయింట్స్ దగ్గర మనకి నెక్స్ట్ హ్యాడిల్ అనేది ఉంది. అండ్ మనం నిన్న మొన్నటి నుంచి చెప్పుకుంటున్నట్టు ఏదైనా సరే మనకి ఈ ఇన్సైడ్ క్యాండిల్లో ఉన్నంతసేపు కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ ఉంటుంది. దాని బ్లాస్ట్ అయితే మాత్రం చాలా పెద్ద క్యాండిల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి, సో ఇది కూడా మంచిగా ఇవాళ వర్క్ అయింది అనుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 550 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ 330 అండ్ సెన్సెక్స్ వచ్చేసి 1200 పాయింట్స్ అయితే మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. అండ్ ఏదైతే విక్స్ మనం చూస్తున్నామో ప్రీవియస్గా కూడా 1.97% తగ్గి అండ్ 16.9లో అయితే క్లోజ్ అయింది. అండ్ ఐ టోల్డ్ యూ దట్ ఇండియా విక్స్ కనుక 16 లెవెల్స్కి వస్తే కనుక బెటర్గా ఉంటుంది, ఆప్షన్ బయర్స్కి చాలా బెటర్ అనేసి. సో ఇవాళ అయితే ఆప్షన్ సెల్లర్స్ అయితే చాలా హీట్ అయితే ఫేస్ చేస్తుంటారు, ఎందుకంటే సడన్ మూవ్ కాబట్టి. అండ్ మిడ్ నిఫ్టీకి అయితే ఇవాళ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ వీఆర్ గోయింగ్ ఫర్దర్, నిఫ్టీలో నిన్న ఇది మాట్లాడుకున్నాము. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ అని మీకు చెప్పడానికి, అంతేగాని నేను చెప్పిన ఇట్లా వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోయింది అని అయితే నేనైతే క్లెయిమ్ అయితే చేసుకోవట్లేదు. బట్ వెన్ ఎవర్ యూ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ లైక్ ఇలా ట్రయాంగిల్ వచ్చినప్పుడు, ప్రైస్ అంతా దాంట్లోనే ఉన్నప్పుడు, ఓకే, ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అది లైక్ ప్రీవియస్గా కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఏదైనా సరే ఒక రూమ్లో ఒక అనకొండ లాంటి దాన్ని బంధించామనుకోండి, అది ఎటువైపు వేస్ ఉన్నాయని చూస్తుంది. ఎటువైపు వేస్ ఉంటే కనుక అటువైపు ఒకవేళ చిన్న వే ఉన్నా సరే దాంట్లోంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అలాంటిదే ఎలాస్టిక్ ఎఫెక్ట్. సో అట్లాంటి ఎక్స్ప్లోజివే నిన్న జరిగింది. నిన్న మనం దీని గురించి అయితే క్లియర్గా మాట్లాడుకున్నాము. ఎప్పుడైనా సరే దీంట్లోంచి వచ్చినప్పుడు మనకి నో ట్రేడ్ జోన్స్ దాటితే కనుక చాలా ఫాస్ట్గా ఇలాంటి మూవ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి. సో ఇంకెప్పుడైనా సరే నెక్స్ట్ టైం కావచ్చు, 15 మినిట్స్లో కావచ్చు, ఇద్దరు 5 మినిట్స్లో కావచ్చు, ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు అయితే వదలకండి. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉందనే చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంకా ఎక్స్ప్లోజివ్ అయితే అవ్వలేదు. ఇంకా స్టిల్ మనకి ఏదైతే ప్రీవియస్ రేంజ్ ఉందో నిన్న కూడా మనం మాట్లాడుకున్నటువంటి 54,400 అలాగే 55,500 ఈ లెవెల్స్ మధ్యలోనే ఉంది. బట్ స్టిల్ ఇట్స్ గుడ్, మంచి పర్ఫామ్ అయితే చేసింది. నిఫ్టీతో పాటు సపోర్టివ్గా మంచి క్యాండిల్స్ అనేది ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సో రేపటికి మనకి ఇంట్రాడే జోన్స్ ఏంటి, బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ అండ్ ఓఏ ఏం చెప్తుంది, BTST ఏమి ఇచ్చాము, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. మీరు ఫటాఫట్ అయితే వీడియోని ఒకసారి లైక్ కొట్టేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు 25,000 వచ్చేసి చాలా బిగ్గెస్ట్ సపోర్ట్గా రేపు అయితే యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 30 to 50 పాయింట్స్ 25,000 దగ్గర నుంచి స్ట్రాంగ్గా ఒక బౌన్స్ అనేది రావడానికి మన ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ 25,000 కూడా బ్రేక్ అయితే కనుక ఇవాళ వచ్చినటువంటి గెయిన్స్ కూడా చాలా వరకు అంటే మోస్ట్లీ లైక్ 60 to 70% ఆఫ్ ద గెయిన్స్ ఏదైతే నిఫ్టీలు ఈరోజు వచ్చినాయో అవి కూడా పోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ ఒకవేళ 25,000 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 24,958, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,902, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,844గా అయితే మనకుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఒక 30-40 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఓపెనింగ్ వస్తే కనుక 25,075 దగ్గర మనకి మంచి ఒక క్యాండిల్, సాలిడ్ క్యాండిల్ వస్తే కనుక ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,122 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,176, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25,229గా అయితే మనకు ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో ఉంటే కనుక కంప్లీట్గా నో ట్రేడ్ జోన్, ఎందుకంటే ఆల్రెడీ మనకి మంచి ఒక బేస్ ఫామ్ చేసుకుని రీటెస్ట్ మీద రీటెస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇంతవరకు వచ్చింది. ఓకే, సో మోస్ట్లీ ఇక్కడ నుంచి ఇంకా ఒక రేంజ్ బౌండ్ గేమ్ ఆడిందంటే 100 పాయింట్స్ మధ్య
మధ్యలో గాన డెఫినెట్గా అందులోనూ ఇవాళ సెల్లర్స్కి మంచి గట్టిగా పడి ఉంటుంది ఇటు ఎవరైతే స్టాప్ లాసెస్ పెట్టుకోరో వాళ్ళందరికీ. అండ్ ఎక్స్పైరీ అనేసి రూ. 3 4 చిల్లర పైసల కోసం ఎవరైతే సెల్ చేస్తారో సో వాళ్ళందరికీ గట్టి లెసన్ ఈరోజు. అందులో నిఫ్టీ జనరల్గా ఎవడో ఎక్స్పెక్ట్ చేయరు ఇంత రేంజ్లో వస్తుంది అనేసి. అండ్ సింపుల్ బ్రేక్అవుట్ కూడా మనకి మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కాకుండా మీ చార్ట్ని ఎంత క్లియర్గా పెట్టుకోండి, సింపుల్ ట్రెండ్ లైన్స్ లేకపోతే లెవెల్స్ మీద మీరు వర్క్ చేసుకోండి, డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఈ సెబీ చెప్పినట్టు 95% ట్రేడర్స్ అందరూ కూడా పోయినా సరే ఒక 5% ప్రాఫిటబుల్లో ఉంటారు కదా. సో మేక్ ఇట్ సింపుల్, ఆ 5% దాంట్లో మీరు ఉండడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 55,487 అలాగే 55,273 వచ్చేసి కంప్లీట్గా మనకి నో ట్రేడ్ జోన్ అయితే వస్తుంది. సో దీంట్లోకి వచ్చేసరికి గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఈ లెవెల్స్ చూడొచ్చు ఎంత మంచిగా మనకి ప్రీవియస్గా కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఉన్నాయి అనేసి ఈ లెవెల్స్. సో 487 అంటే అరౌండ్ ఒక 120 పాయింట్స్, ఈవెన్ 400 పైన వెళ్ళినా సరే మనకి ఆపర్చునిటీ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే 80 పాయింట్స్ మాత్రమే మూవ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మనం 15 దాటేస్తున్నాము, 16th వరకు వెళ్తున్నాము. సో కొంత థీటర్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చేసరికి 80 పాయింట్స్ ఉంది. ఇక్కడ 80 పాయింట్స్ మనం తీసుకుంటే ఆప్షన్స్లో మనకి 80 పాయింట్స్ అయితే రావు, ఒక అరౌండ్ ఒక 40-50 వచ్చాడు, చాలా ఎక్కువ. సో అందుకని నేను ఈ లెవెల్ అయితే తీసుకోవట్లేదు. సో సేఫ్ ట్రేడర్గా 487 వచ్చేసి మనకి ట్రిగర్ పాయింట్ అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,696, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,926, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,114. అయితే డౌన్ సైడ్ ఇన్ కేస్ మన గ్యాప్ డౌన్ అయితే కనుక చిన్న గ్యాప్ డౌన్ అంటే అరౌండ్ ఒక 100-120 అయితే కనుక ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకోవడానికి ఉంటుంది. 55,273 బ్రేక్ అయితే కనుక 55,112, అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 54,978, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,789గా అయితే ఉంది. గైజ్ మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు కొట్టట్లేదు, చాలా తక్కువ మంది. అండ్ మనతో రెగ్యులర్గా ఉన్న పాత వాళ్ళు అయితే కొడుతున్నారు కానీ ఈ మధ్య రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు అయితే లైక్స్ అయితే చాలా వరకు తక్కువ కొడుతున్నారు. సో మీకేమన్నా అంటే ఇంకేమన్నా అర్థం కాలేదు, ఇంకేమన్నా కైండ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఇంక్లూడ్ చేయాలి డైలీ అనాలిసిస్లో అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. లేదు మీకు వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో సెన్సెక్స్ చూసే ముందు ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ నిన్నటికి ఈ రోజుకి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. 7.80, 7.30, ఇక్కడ వచ్చేసి అరౌండ్ 50,000 అయితే మనకి డౌన్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి ఇంత షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిన తర్వాత కూడా డేటా కొంచెం డిఫరెంట్గానే ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్మన్ చూసుకుంటే 8.89, 8.24, అండ్ నిన్న 1 lakh చేంజ్ డిఫరెన్స్ ఉంటే ఈరోజు జస్ట్ 64 మాత్రమే ఉంది. ఇక్కడ కూడా మన పర్సంటేజ్ చూసుకుంటే 48 and 52% అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా వచ్చేసరికి కొంత రేంజ్ బౌండ్ ఉంటుందా, లైక్ ఆల్రెడీ ఒక ర్యాలీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి కొంత రేంజ్ తీసుకుని ఒక స్టాప్ తీసుకొని తర్వాత దాని డైరెక్షన్ డౌన్ సైడా ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి ఒక బేస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ర్యాలీని కంటిన్యూ చేస్తుందా అనేది రేపు మార్నింగ్ అయితే చూడొచ్చు. సో ఇప్పటివరకు అయితే ఓవరాల్గా డేటా అయితే అంత పర్టికులర్గా లేదు, స్లైట్లీ బేరిష్ అయితే కనిపిస్తూ ఉంది. సో దట్స్ అ రీజన్ BTST అయితే అవాయిడ్ చేయడం జరిగిందనమాట. సో సెన్సెక్స్లో చూసుకుంటే కనుక సెన్సెక్స్లో కూడా చాలా మంచి భారీ మూవ్ అయితే వచ్చింది మనకి. 82,373 అలాగే 82,647 వచ్చేసి మనకి నో ట్రేడ్ జోన్గా ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే 647 దగ్గర ఒక 5 or 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 82,843, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 83,033, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 83,217గా అయితే మనకున్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 82,373 ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 82,208, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,973, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,728 లెవెల్స్గా అయితే మనకు ఉన్నాయి. అండ్ మీరు ఈరోజు స్క్రీన్ షాట్స్ కూడా చూసే ఉంటారు మన ట్రేడర్స్ మెంబర్స్. ఈరోజు అయితే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడం, దాన్ని టైంకి పట్టుకోవడం, అంత మంచి ప్రాఫిట్స్ అనేది మన వాళ్ళందరూ బుక్ చేశారు. సో మీరు కూడా ట్రేడర్స్ ఫ్యామిలీలో
పార్ట్ అవుదాము అనుకుంటే కనుక tradeoutshow.com అని మన వెబ్సైట్ ఉంటుంది. స్ట్రైట్ అవే దాంట్లోంచి వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్ బై చేసుకొని అండ్ జాయిన్ అయిపోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో అండ్ పిన్డ్ కమెంట్లో కూడా మన లింక్స్ అయితే ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.